తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO. ఎన్నో దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా సుమారుగా 190 వరకు పూర్తి చేసుకున్నామండి. ఎన్ని దేవాలయాల్లో కదా, నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే అన్ని మాట్లాడుకున్నామా, అన్ని దేవాలయాల గురించి చెప్పామని. ఈ చెప్పడం అయిన తర్వాత చాలా మంది దేవాలయాలకు వెళ్ళి మేము పలానా చోట దర్శనం చేసుకున్నామండి, మాకు ఈ మంచి జరిగింది అని చెప్తూ ఉంటే అది ఇంకా ఆనందం. స్వయంగా చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే, కామెంట్స్లో చెప్తున్న వాళ్ళు కొంతమంది. ఈ కామెంట్స్లోనే మరికొంతమంది మాకు ఈ ప్రాబ్లం ఉందండి, వీటికి ఏమైనా దేవాలయం ఉందా చెప్పరా అంటూ అడిగారు. ప్రత్యేకంగా ఆస్తమా గురించి. నిజమే అనిపించింది నాకు, చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. మరి దీనికి దైవికంగా పరిష్కారం అంటే ఆలయాల పరంగా ఏదైనా పరిష్కార మార్గం ఉందా, అది ఏ దేవాలయం, ఎక్కడుంది తెలుసుకుందాం. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మళ్ళీ ఒక ప్రాబ్లంతో వచ్చేసాను నేను. యాక్చువల్లీ ఇది కామెంట్ తరచుగా వచ్చిందండి, చూసున్నాను నేను కూడా. ఆస్తమాకి సంబంధించి మీతో అన్నప్పుడు కూడా చెప్దాం ఒకసారి అన్నారు. ఇప్పుడు పరిస్థితులు కూడా మళ్ళీ అలాగా కనబడుతున్నాయి. కోవిడ్ పరిస్థితులు వచ్చాయని ఆంధ్రాలో రికార్డ్ అయ్యాయని. అవును, అది కొంత బాధ అనిపించింది. అంటే ఇవి చాలా మంది ఎదుర్కొనేదే ఆస్తమా అనేది కూడా. ఒకసారి ఎక్కడ అసలు దేవాలయం ఉందా, వీటికి ఎలాగా చెప్తారా? మనం అదే కదా, మీరు సమస్య చెప్పండి, మేము దేవాలయం. అంతే అంతే చెప్తారు ఖచ్చితంగా మాట. సో దీనికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక టెంపుల్ కట్టారండి. ఇది మంగళూరు దగ్గర. దాని పేరే టెంపుల్ ఆఫ్ ఆస్తమా అని పేరు వచ్చింది. దాని పేరే టెంపుల్ ఆఫ్ ఆస్తమా. ఆదినాథేశ్వర టెంపుల్, అద్యనాడి అంటారు దీన్ని. అద్యనాడి. ఇది కరెక్ట్ గా మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మీకు 15 కిలోమీటర్లు, ఒక 10-15 నిమిషాల్లో మీరు అక్కడ చేరుకుంటారు. ఈ క్షేత్రం మనం ఇంత మునుపు జస్ట్ లైనే చెప్తున్నాం కానీ దాని గురించి మనం ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్గా. సో ఇది నేను మొన్న కుక్కీకి వెళ్ళేటప్పుడు అదే కరెక్ట్ గా మీరు అన్నట్టుగా ఈ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కోవిడ్ ప్రాబ్లం అంటున్నారు, మళ్ళీ జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతారు అని. ఎందుకు ఆ టెంపుల్కి వెళ్ళాలని మళ్ళీ ఇంకోసారి వెళ్ళానండి. వెళ్ళి ఖచ్చితంగా చెయ్యాలి ఈ టెంపుల్ పైన అని. సో నేను వెళ్ళినప్పుడు అండి, ఈ టెంపుల్ మామూలుగా కూడా మన కరోనా అప్పుడు, ఫస్ట్ అప్పుడు, సెకండ్ అప్పుడు కూడా దాదాపుగా 60,000 నుంచి 70,000 మందికి క్యూర్ చేస్తుందండి ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ ప్రసాదం తీసుకోవడం వల్ల, ఈ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి దాదాపుగా ఫస్ట్ ఒక 12 రోజులు వాడాలండి. 12 రోజులు వాడిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే వెళ్ళగలిగితే ఒకసారి మళ్ళీ వెళ్ళాలి. లేదు అనుకుంటే 3 నెలలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు మందికి తగ్గిందండి. 60 నుంచి 70,000 మందికి హీల్ చేసిన ఏకైక టెంపుల్ భారతదేశంలో ఏదన్నా ఉంది అంటే యాద్యపాటి టెంపుల్ మాత్రమే. ఇది ఓన్లీ వాయు సంబంధించిన, ఆస్తమాకు సంబంధించిందే కాదండి. ఇక్కడ లంగ్స్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకి కూడా స్టేజ్ 4లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. విధానం ఏముంటుంది అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైతే జనరల్గా ఆస్తమా మరీ ఎక్కువ సివియారిటీ లేని వాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ రుద్రాభిషేకం టికెట్ తీసుకోవాలండి. రుద్రాభిషేకం కూడా 50 రూపాయలు మాత్రమే. ఈ 50 రూపాయల రుద్రాభిషేకం టికెట్ తీసుకొని స్వామి వారి దగ్గరికి మీరు వెళ్ళి, అక్కడ మీరు టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి ఉంటారు. ఆ తర్వాత ఆదిమూలదేవి అని ఉంటుంది. వాళ్ళిద్దరిని దర్శించుకొని మళ్ళీ మీరు స్వామి దగ్గరికి వచ్చి అక్కడ మీరు అభిషేకం చేయించుకున్న టికెట్ అతనికి ఇస్తే, ఆ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రధాన అర్చకుడు మీకు అక్కడ తీర్థంలో మీ పేరు, మీ నక్షత్రం కంపల్సరీగా చెప్పాలి. చెప్పిన తర్వాత ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదాన్ని తీర్థంలో కలిపి, ఎందుకు అంటే అక్కడ విశేషం, అక్కడ మహిమాన్వితం ఏమన్నా ఉంది అంటే ఆ ముందర ఉన్న మత్స్య తీర్థం అండి. ఒక వాటర్ పాండ్ లాగా ఉంటుంది చిన్నది. ఆ వాటర్ పాండ్కి మెడికల్ వాల్యూస్ విపరీతంగా ఉన్నాయి. గర్భగుడి దగ్గర, గర్భగుడి ముందర ముందుంటుంది. ముందర అంటే ఉన్న 3-4 ప్రదేశాలలో ఆ ముందర ఉన్న మత్స్యదర్శిని అంటారు. అక్కడ వాటరే తీసి వాళ్ళు ఇచ్చే ప్రసాదంతో కలిపి అది మనం తీర్థం అక్కడ మనకే ఇస్తారు. అది ఫస్ట్ డోస్. ఈ ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత 3 రోజులు మీరు ఆనియన్, గార్లిక్ కూడా తినకూడదు. పబ్లిక్ బస్సుల్లో, పబ్లిక్ ఉండే ప్లేసెస్లో తిరగకూడదు.
మీరు ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండాలి, లేదా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా బయటికి వెళ్ళాలి అంటే మీ సొంత వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలి. ఇవి నియమాలు. ఈ నియమాలు పాటించిన తర్వాత మళ్ళీ కానీ మీకు 12 రోజులు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే 12th డే మళ్ళీ రావాలి మీరు. లేదనుకున్న పక్షంలో 3 months తర్వాత మళ్ళీ మీరు రావాలి. ఇది వేసుకునే విధానం కూడా అండి మీకు ఆ ప్రసాదం కూడా చూపించడానికి తెచ్చాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అక్కడికి పోయి వాళ్ళు ఇది టెంపుల్ ఆద్యనాడి టెంపుల్ మంగళూరు నుంచి ఒక 15 కిలోమీటర్, మంగళూరు నుంచి 15 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ నుంచి అండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ప్రసాదం అండి. ఇది ప్రసాదం. గంధం అండి. ఇది గంధం. ఈ గంధాన్ని మీరు మామూలుగా అయితే స్వామి దగ్గర కానీ మీరు అభిషేకం చేయించుకుంటే ఆ అభిషేకం చేయించుకున్న తర్వాత తీర్థంలో కలిపి ఇది మీకే డైరెక్ట్గా ఇస్తారు. ఎవరైతే పేషెంట్లు ఉంటే వాళ్ళకి. జనరల్గా అయితే పేషెంట్లే వెళ్ళి తీసుకోవాలి. ఒకవేళ పేషెంటు అపస్మారక స్థితిలో ఉండి కదలలేని పరిస్థితిలో ఉంటే రక్త సంబంధికులు ఎవరన్నా ఉంటే రక్త సంబంధికులు వెళ్ళి వారి నామ నక్షత్రాలతో పూజ చేయించి ఈ అభిషేక ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇది వీళ్ళు వాడడం వల్ల వీళ్ళకి కరెక్ట్గా అండి ఇంతవరకు ఆస్తమా 100% హీల్ చేసిన టెంపుల్ అండి ఈ టెంపుల్. 100% చెప్తున్నాను. టెస్టిమోనియల్స్ వెళ్తే రాసుకోవడానికి పుస్తకాలు జరగ వదిలేసాం మేము. ఇప్పుడు ఇలానే ప్రసాదం ఇదే ఇంత చిన్న ఉంటిస్తారు. ఇది కరెక్ట్ గా 3 నెలలు వాడుకోవాలి. 3 months వాడాలి. రోజు కొంచెం కొంచెం అని అది దానికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు చదివి చెప్తాను. సో ఇది చేయడం వల్ల ఏం చేస్తుంది అంటే మీకు హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి యాక్చువల్గా అయితే దీని హిస్టరీగా చూసుకుంటే ఆది మూలం అంటే ఫస్ట్ శివలింగం కొండపైన ఉండేది. ఆ తర్వాత ప్రజల సౌకర్యార్థం దాని కిందకి తీసుకొని వచ్చారు. ఆ టైంలో చోటా కాలంలో ఉన్న మహారాణి ఎవరైతే ఉంటారో ఆమెకు విపరీతమైన ఆయాస వ్యాధితో ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు స్వామిని పూజిస్తే ఇది స్వయంభూ అండి. ఇక్కడ శివలింగం కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది మళ్ళీ స్వయంభూ. సో ఆమెను పూజించగానే వెంటనే స్వామి కల్లో కనిపించి పలానా నా గుడిలో గంధ ప్రసాదం తీసుకుంటే నీకు ఆయాసం తగ్గుతుంది అనగానే ఆమెకు ఒక 4 రోజుల్లో తగ్గిపోయింది. కంప్లీట్గా ఉపశమనం కూడా కాదు, టోటల్గా వ్యాధి లేదు, పూర్తిగా నయమైంది. అందుకే ఈ గుడిలో ఫస్ట్ మహిళకు హీల్ చేశారు కాబట్టి ఆదిమూలం దేవి అని ఆమెకు ఒక స్టాచ్యూ కూడా పెట్టారు అక్కడ. ఈ ఆదిమూల విగ్రహం పక్కన ఉన్న ఒక నీటి బుగ్గ న్యాచురల్ స్ప్రింగ్ అండి. అది నార్మల్గా ఫామ్ అయింది. అది ఎవరో చేస్తే కాలేదు ఆ నీటి బుగ్గ. ఆ నీటి బుగ్గకు మనల్ని ఎవరిని వెళ్ళనీరు, అక్కడికి మనల్ని ఎవరు కూడా వెళ్ళకూడదు. అర్చకులు అక్కడ స్నానం చేయాలన్నా వాళ్ళు స్నానం చేసి వస్తేనే అక్కడ స్నానం చేయాలి. మీరు వాళ్ళు స్నానం చేయకుండా ఈ ప్రదేశానికి ఈ ప్రాంతానికి ఎవరిని పంపిరు. సో దీనికి అనుసంధానం నాగబన అని ఒక పుట్టు ఉంటుంది, అది కూడా న్యాచురల్గా. సో ఆ ప్రదేశంలో అసలు ఎలా అంటే అంత మునుపు ఈ బుట్టలు అల్లుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఆమెకి తవ్వుతూ ఉంటే ఆ పుట్ట పక్కనే శివలింగం దొరుకుతుంది. ఆ శివలింగం దొరకంగానే ఆద్య అని పిలుస్తుంది. అందుకని ఆయన ఆద్యనాథుడు అయ్యాడు. ఓ ఆద్య అంటుంది. సో ఇక్కడున్న ప్రత్యేకమైన హీలింగ్ ప్రాపర్టీ ఏంటంటే మీకు ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ వ్యాధి అయినా ఆ వ్యాధి ఏ స్టేజ్లో ఉన్నా నయం చేయగలిగిన ఆలయం ఏదన్నా ఉంది అంటే ఇది. ఇప్పుడు రుద్రాభిషేకం అన్నారు కదా సార్, రోజు చేస్తారండి? ఈ ప్రక్రియ రోజు చేస్తారండి. మధ్యాహ్నం సాయంత్రం 2 రుద్రాభిషేకాలు చేస్తారు. ఆ రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థంతో కలిపి మీకు ఇస్తారు పేషెంట్ అయితే. ఒకవేళ పేషెంట్ కాని పక్షంలో మీరు ఆ నామ నక్షత్రాలు చెప్పి మళ్ళీ తీసుకురావాలి. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండి, అంటే మన నియమాలు. దీంట్లో ఫస్ట్ వచ్చి సో గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్ బై ఆస్తమా పేషెంట్స్. ఫస్ట్ వచ్చి డియర్ డివోటీస్, ఆన్ డేస్ వెన్ యూ ఆఫర్ ప్రేయర్స్ టు గాడ్ అండ్ రిసీవ్ ప్రసాదం యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ఫాలోయింగ్ ప్రొసీజర్స్. నెంబర్ 1 ఏంటంటే ప్రసాదం అప్టైన్డ్ ఫర్ ఆస్తమా ట్రీట్మెంట్ ఫ్రమ్ దిస్ టెంపుల్ షల్ నాట్ బి కెప్ట్ ఆన్ ద ఫ్లోర్. మీరు తీసుకున్న ఈ ప్రసాదం ఏదైతే ఉందో అది నేలను టచ్ చేయకూడదు. ఆ ప్రసాదం ఏదైతే ఇప్పుడు నేను చూపించిన ప్రసాదం ఉందో అది నేలపైన ఉంచరాదు. షల్ నాట్ బి గివన్ టు అదర్స్. ఎవరికైతే పేషెంట్ నామ నక్షత్రం అని చెప్పి వాళ్ళ కోసం తెస్తామో ఇది వాళ్ళు మాత్రమే వినియోగించాలి.
ఆ తర్వాత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ వాషింగ్ ద ఫేస్ ఫుల్ బాత్ ఇంక్లూడింగ్ హెడ్ షుడ్ బి టేకన్. తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పరకడుపున నిద్రలేసి ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి. దేర్ ఆఫ్టర్ ప్యూర్ వాటర్ మిక్స్డ్ విత్ తులసి లీవ్స్ అండ్ ప్రసాదం షల్ బి కన్స్యూమ్డ్ ఆఫ్టర్ మెడిటేటింగ్ ఆన్ గాడ్ ఇన్ ఎంప్టీ స్టొమక్. తులసి తీర్థంలో మాత్రమే ఈ ప్రసాదాన్ని కలిపి మీరు తీసుకోవాలి, అది కూడా పడకడుపున. మీరు నిద్ర లేగానే పడకడుపున తలస్నానం చేయాలండి, కంపల్సరీ అది. ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, లిక్కర్, ఆనియన్, గార్లిక్ ఆర్ ఫుడ్ ఫ్రమ్ హోటల్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ ప్రసాదం. మీరు నాన్ వెజ్ మానేయాలి, బయట నుంచి హోటల్ నుంచి తీసుకున్న ఫుడ్ మానేయాలి, లిక్వర్ మానేయాలి, ఆనియన్ అండ్ గార్లిక్ ఏవైతే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కూడా మీరు వాడకూడదు. ఆ తర్వాత డ్యూరింగ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ సూతకాస్ ఆఫ్ ఫర్ బర్త్స్ అండ్ డెత్స్ ప్రసాదం షల్ నాట్ బి టేకన్. ఎవరన్నా శిశువు పుట్టిన ఉన్న అప్పుడు, ఆ తర్వాత సూతకం ఉండేటప్పుడు ఈ ప్రసాదం తీసుకోవడానికి లేదు. ఆ తర్వాత ఇట్ ఈస్ ఫోర్బిడెన్ టు కాంటాక్ట్ ఆర్ కన్వర్స్ విత్ ద ఉమెన్ డ్యూరింగ్ ద మెనిస్ట్రల్ పీరియడ్. సో ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ దే షుడ్ నాట్ టేక్ ద ప్రసాదం డ్యూరింగ్ ద మెనిస్ట్రల్ పీరియడ్. నెలసరి ఉన్న వాళ్ళు, మహిళలు ఆ టైం అప్పుడు 5 రోజులు కూడా ఈ ప్రసాదాన్ని తాకకూడదు. ఒకవేళ మనం ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఆ టైంలో ఆ నెలసరి ఉన్న వాళ్ళని కూడా తాకకూడదు. తర్వాత దే హ్యావ్ టు టేక్ ద ప్రసాదం ఫర్ నెంబర్ ఆఫ్ డేస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అవాయిడింగ్ ద పీరియడ్ ఆఫ్ మెనిస్ట్రేషన్. ఎక్సెప్ట్ ద కన్జంప్షన్ ఆఫ్ ప్రసాదం గివన్ ఫ్రమ్ దిస్ టెంపుల్ నో అదర్ మెడిసిన్ షల్ బి టేకన్. మిగతా అవి ఏవి కూడా మందులు ఆపి ఇవి మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ 3 రోజులు మాత్రం. ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రసాదం 3 days యాజ్ మెన్షన్డ్ అబౌవ్ ఆస్తమా విల్ గెట్ రెడ్యూస్డ్. కన్ఫర్మేషన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రసాదం ఫర్ 3 days యాజ్ మెన్షన్డ్ అబౌవ్ ఆస్తమా విల్ గెట్ రెడ్యూస్డ్. ఈ విధంగా గనక ఫాలో 3 రోజులు మిగతా మందులు కూడా ఆపి ఇదే కేవలం మీరు వేసుకోవడం వల్ల మీ ఆస్తమా అనేది ఫస్ట్ తగ్గిపోద్ది. ఆ తర్వాత ఆఫ్టర్ గివింగ్ ద ఆఫరింగ్ ప్రిస్క్రైబ్డ్ మెన్షన్డ్ బిలో టు లార్డ్ ఆదినాథీశ్వర విత్ ఇన్ 3 months ప్రసాదం ఫర్ 12 days షల్ బి ఇష్యూడ్ ఫర్ కన్జంప్షన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అబోవ్. మీరు ఈ విధమైన ప్రసాదము 3 నెలలు వాడాలండి. ఇదే విధంగా ఫస్ట్ 3 రోజులే మీకు నియమాలు, ఏవి నాన్ వెజ్లు, గ్రీన్ వెజ్లు ఇవన్నీ. ఆ తర్వాత 3 నెలలు తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? టెంపుల్కి రావాలి. టెంపుల్కి వస్తే అప్పుడు మీకు 12 రోజులు ప్రసాదం ఇస్తారు. నెక్స్ట్ సిట్టింగ్లో 12 రోజులు ప్రసాదం ఇస్తే, సో ఇన్ దిస్ ఇఫ్ ద ప్రసాదం ఈజ్ టేకన్ యాజ్ పర్ కండిషన్స్ మెన్షన్డ్ అబౌవ్ with full devotion of Lord Adinadishwara, asthma will be definitely cured. Asthma will be definitely cured. Athatha devotees are requested to visit this temple every year with a kanike of 101 rupees to the dynasty compulsory. మనం వ్యాధిని నయం చేసినందుకు స్వామి వారికి 101 రూపాయి దక్షిణ ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా మిగతావి కూడా ఏమి ఇవ్వాలని అంటే మీ ఆస్తమా పూర్తిగా తగ్గిపోయినప్పుడు మీరు స్వామివారికి ఇవ్వాల్సింది ఏదన్నా ఉంది అంటే యాష్ ఘాట్, గుమ్మడికాయ ఒకటి, కాయర్ రోప్ రాగి తీగ ఒకటి, సిల్వర్ ఆర్ గోల్డ్ థ్రెడ్ ఏదైనా ఒక చిన్న థ్రెడ్ 4 meters జనరల్గా. ఆ తర్వాత పెప్పర్ ఒక 1/2 kg, మిరియాలు ఒక 1/2 kg, శాండిల్వుడ్ పీస్ చిన్నది ఏదన్నా ఒక మొక్క, క్యాష్ 101 రూపాయి. ఇవన్నీ మీరు ఆ వ్యాధి మీకు పూర్తిగా నిర్మూలన అయిన తర్వాత మీరు ఇవ్వవలసింది. ఇది శాస్త్ర ప్రమాణం అండి. అంటే ఇది ఒక ప్రిస్క్రిప్షన్. ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే దాదాపుగా కోవిడ్కి కూడా, అంటే మనం వైద్యం ఆపేసి చేయమని చెప్పట్లేదండి, వైద్యంతో పాటు మీరు ఇది కూడా తీసుకుంటే మీకు రిలీఫ్ కాదు, పూర్తిగా క్యూర్డ్. చాలా మంది లంగ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు,
ఇంకా హాస్పిటల్లో మేము ఇంకా ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడికి వస్తే మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు మంగళూరు పట్టణమే కాబట్టి ఇక్కడ హోటల్స్ కానీ వసతి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. మంగళూరుకి హైదరాబాద్ నుంచి ఒక ఫ్లైటే ఉంది, అది మార్నింగ్ 5:30కి, ఈవినింగ్ 6:30కి ఉందండి. ఆ తర్వాత ఒక ఫ్లైట్ తర్వాత మనకి ట్రైన్ అయితే వీక్లీ వన్స్ ఉంది మన హైదరాబాద్ నుంచి. బస్సు లేదా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉన్నాయండి. నేను నిన్న పోయినప్పుడే వింటున్నాను, మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ఎక్కితే మంగళూరుకి నెక్స్ట్ డే మార్నింగ్ 6 అంతా దిగేస్తాం. సో ఈ టెంపుల్ తో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న మన కటిల్ దుర్గా పరమేశ్వరి, పోలాలి, మూగాంబిక ఇవన్నీ కూడా మనం చెప్పామండి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని ఆస్తమా ఉన్నవాళ్ళు, ఈ కోవిడ్ భయం ఉన్న వాళ్ళు కూడా ఇవి తెచ్చుకొని వాడడం వల్ల ఖచ్చితంగా క్యూర్ అండి. చాలా పవిత్రమైన ప్రసాదం, ఎంత జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసాదం నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. పరిహారానికి నియమం ఉంటేనే ఫలితం వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం. అండి ఈ క్షేత్రాల్లో నమ్మకం కన్నా శాస్త్రం అండి. నమ్మకం అనేది చాలా చిన్న పదం. అది మనం ఏర్పాటు చేసుకున్న పదం నమ్మకం. కానీ శాస్త్ర ఆధారికంగా నిర్మించబడిన ఆలయాలు, శాస్త్రంతో పాటు ఆల్రెడీ అవి చేసి చూపించినవి ఆలయాలు ప్రూవ్డ్. ఇవన్నీ ప్రూవ్డ్ టెంపుల్స్ అండి. సో వీటిని నమ్మితే మన అదృష్టం. అదే ఇంకా నమ్మకపోవడం అనేది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాగా చెప్పేసారు. థ్యాంక్ యూ అండి. Yeah, thanks.